ఆంధ్ర ప్రాంతంలో కాపులను బీసీల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ఈనాటిది కాదు. కాపులుగా చలామణి అవుతున్న 4-5 కులాల్లో నిరుపేదలు స్వతంత్రానంతరం కాలంలో ఏమాత్రం ఎదగలేదని, సామాజికంగా వెనకబడి ఉన్నారనేది కాదనలేని సత్యం. కాపుల్లో కొందరు ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థితిలోనే ఉన్నారు. అయితే మెజారిటీ ప్రజలదే సమస్య. తెలంగాణ ప్రాంతంలో కాపు వర్గాలు బీసీలుగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న కాలంలోనూ కోస్తా ఆంధ్ర ప్రాంత కాపులు తమను బీసీలుగా గుర్తించాలని కోరుతూనే వచ్చారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాక కోస్తా ప్రాంతంలో కాపులకు రాజకీయ గుర్తింపు పెరిగింది. చంద్రబాబు అధికార పీఠాన్ని దక్కించుకున్న తర్వాత కాపుల డిమాండ్ ఊపందుకుంది. చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా కాపుల ఉద్యమ డిమాండ్ను తరచూ వినియోగించుకుని అధికారం దక్కించుకున్న తీరు సుస్పష్టం. సుమారు 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఎన్నికల్లో కాపులను పావులుగా వినియోగించుకుని లబ్ధి పొందాలనుకున్నారు. బీసీల్లో చేర్చాలన్న డిమాండ్కు కొత్త ఊపిరి పోశారు. అమలు కాని హామీలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అధికారులను కూడా తనవిగా ప్రచారం చేసుకున్నారు. బీసీల జాబితాలో సవరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని చంద్రబాబుకు కూడా తెలుసు. కనీసం శాసనసభలో ఇందుకోసం ఓ తీర్మానం చేయడానికి కూడా సాహసించకపోవడం వెనుక ఆయన రాజకీయ ఎత్తుగడలే కారణమనే విషయం తెలుస్తూనే ఉంది. సీమాంధ్రలో సుమారు 27% ఉన్న కాపు కులాలను వెనకబడిన కులాల జాబితాలో చేర్చడం అంత తేలిక కాదని చంద్రబాబుకు కూడా తెలుసు. అయినా రాజకీయ అవసరాల కోసం కాపులను ఆయన మభ్యపెడుతూనే ఉన్నారు. చంద్రబాబు తన మంత్రివర్గంలో కాపులకు పెద్దపీట వేసినట్లు భ్రమింపజేశారు. కాపులను విభజించి పాలించే రాజనీతిని చంద్రబాబు ప్రయోగించారు. కాపుల్లో స్పష్టమైన చీలిక తీసుకువచ్చారు. ఆయన అనుంగు కాపు వర్గ శిష్యులను ఉసుగొలిపారు. చివరికి కాపుల ప్రధాన డిమాండ్ మెరుగుపరిచేలా తన వంది మాగుదలతో ముద్రగడపై విమర్శల దాడి జరిపారు. ఆయనను ఏకాకిని చేయడంలో చాలా వరకు సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలోనే మీడియాపై ఆంక్షలు విధించారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేసే ప్రయత్నం చేశారు. ఉద్యమాలను అణచివేయడం, వాటిని తన రాజకీయ అవసరాలకు వాడుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అధికారం కోసం కాపులను వైఎస్ఆర్సీపీపై ఎగదోసిన చంద్రబాబు ఆ తర్వాత వాగ్దాన భంగం చేయడం కాపు వర్గాలకు మింగుడు పడడం లేదు. ఈ కారణంగానే ముద్రగడ కాపు కులాల ప్రతినిధిగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఒకసారి ముద్రగడ దీక్షకు పూనుకున్నప్పుడు నిజంగానే చంద్రబాబు ఒకంత బెదిరిపోయిన మాట నిజం. అయితే ఎత్తుగడల్లో ఆరితేరిన చంద్రబాబు దీక్ష విరమణకు తన మార్కు రాజకీయ చతురతను ప్రదర్శించి సఫలం అయ్యారనే చెప్పాలి. ముద్రగడ ఒంటెద్దు పోకడలతో విసుకుపోతున్నామని కాపు నేతల చేత చెప్పించగలిగారు. ఈ దశలోనే అనూహ్యంగా ముద్రగడ మలిదశ ఉద్యమం ఊపిరి పోసుకుంది. అయితే ఈసారి ముద్రగడ ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయడానికి సర్వసన్నద్ధమయ్యారు. కాపు యువకులను, కాపు ముఖ్య నాయకులను ముందస్తు అరెస్టులకు ఆదేశించారు. భయపెట్టి బెదిరించి కాపులను ఉద్యమానికి దూరంగా ఉంచగలిగారు. ముద్రగడను ఏకాకిని చేయడం ద్వారా అదుపులోకి తీసుకుని ప్రభుత్వానిదే పైచేయి అనిపించారు. ముద్రగడ చంద్రబాబు ఎత్తుగడలను సమర్థంగా ఎదుర్కోలేకపోయారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాపుల్లో ఆయన కుటుంబానికున్న పట్టును అంచెలంచులుగా దిగజార్చడం చంద్రబాబు వ్యూహం. తద్వారా ఉద్యమాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడం ప్రధాన ఎత్తుగడ. ఈ మేరకు చంద్రబాబు విజయం సాధిస్తే కాపుల చిరకాల కోరిక కలగానే మిగిలిపోవడం ఖాయమని భావిస్తున్నారు.